తన ఇంట్లో మంచం మీద నిద్రపోతున్న శైలుకి మెలకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. తన చుట్టూ తన చెల్లి తమ్ముడు కూర్చుని ఉండటం చూస్తూ కంగారుగా లేచింది. అక్క, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నీకు హెల్త్ బాగోలేదని డాక్టర్ చెప్పి వెళ్ళింది ఇప్పుడే అని పల్లవి చెప్తుంటే తిరుగుతున్న తల మీద చెయ్యి పెట్టుకొని పరుగున బయటకు వచ్చింది. సాయి ఇంటి ముందు ఉన్న కార్లు చూసింది. అవి చూసి లోపలికి వచ్చి తలుపు వేసేసి కిటికీ నుంచి సాయి ఇంట్లోపలికి చూస్తున్న శైలుని చూసి అక్క ఏమైంది అని అడుగుతున్న పల్లవిని సైలెంట్గా ఉండమని చెప్పి లోపల రాజేంద్ర గారితో సుధా గారితో మాట్లాడుతున్న సాయి కనబడ్డాడు. వెంటనే కిటికీ మూసేసి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, త్వరగా మన బ్యాగ్స్ తీసుకోండి అంది కంగారుగా. ఏంటి వెళ్ళిపోవాలా? ఎక్కడికి? నోరు తెరుచుకుని అడిగారు అందరూ. చెప్పింది చేయండి, మనం ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంది కోపంగా. కానీ ఎందుకు శైలమ్మ? అయోమయంగా అడిగాడు నిఖిల్. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పింది చేయండి అని పక్క గదిలో నిద్రపోతున్న బామ్మని అమ్మని లేపడానికి వెళ్ళింది. పల్లవి ఈ విషయాన్ని బావగారికి చెప్దామా అన్నాడు తన తమ్ముడు. చెప్పకపోతే ఎలా? కానీ శైలు మన మాట వినేలా లేదు. ఒకవేళ బావగారికి మనమే చెప్పామని తెలిస్తే ఈసారి నిజంగానే మనకి దూరం అయిపోతుంది. పొద్దున్న చూసావు కదా ఎలా ఏడ్చిందో. వద్దు, బావగారికి తెలిసినా మనల్ని కనిపెట్టడం పెద్ద విషయం కాదు కదా తనకు. శైలుకి అది అర్థం కాక భయపడి వెళ్ళిపోదాం అంటుంది. తనకి మనం కూడా తోడు లేకపోతే ఎలా అని పద అంటూ వెళ్ళి బ్యాగులు తీసుకుని వాళ్ళ థింగ్స్ అన్నీ సర్దుకున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఇంట్లో వాళ్ళకి. పద్మమ్మ ఆరోగ్యం సహకరించకపోవడంతో మెల్లిగా ఆయాసంతో నడుస్తుంది. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న పెరటి గుమ్మం గుండా తోటలోకి వచ్చేశారు అందరూ. అక్కడి నుంచి కొంత దూరం నడిస్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఏదైనా వెహికల్ పట్టుకుని ఆ ఊరిని వీలైతే సిటీ దాటి వెళ్ళిపోవాలని శైలజ ఆలోచన. అక్క అంటూ వాళ్ళు పిలుస్తున్నా పలక్కుండా ఎక్కడ సాయి వస్తాడో అన్న వెనక్కి తిరిగి చూస్తూ భయంతో ఫాస్ట్గా నడుస్తుంది. కళ్ళ నిండుగా ఉన్న నీళ్ళకి అసలేం కనిపించకపోతుంటే అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి కల్పించి నన్ను నా వాళ్ళను ఇంత క్షోభ పెడుతున్నావు స్వామి? తనతో నేను కలిసి ఉండను అని చెప్పినా వదలడం లేదు ఎందుకు? ఇప్పుడైనా వాడికి దూరంగా మమ్మల్ని వెళ్ళనివ్వు మనసులో అనుకుంటూ నడుస్తుంది. శైలమ్మ అంటూ ఆయాసంతో నడవలేక ఒళ్ళంతా చెమటలు పట్టడం వల్ల పద్మమ్మ అలాగే ఒక రాయి మీద కుప్పకూలిపోయింది. బామ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళ పరిస్థితికి కంట్లో నీళ్లు వస్తుంటే ఇంకొంచెం దూరం అంతే, కాస్త ఓపిక తెచ్చుకో, మనం వెళ్ళిపోతాం అంది శైలజ. అసలు ఏంటి శైలమ్మ ఇదంతా? ఎందుకు ఇలా నీ భర్తకు దూరంగా పారిపోవాలని చూస్తున్నావు? ప్రశ్నించింది బామ్మ. తనతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు బామ్మ. అతను నాకు వద్దు. నాకు మీరు ఉంటే చాలు. గంజినీళ్ళు తాగైనా బ్రతుకుదాం, కానీ వాళ్ళతో కలిసి మాత్రం వద్దు అని మంచినీళ్ళ బాటిల్ ఆవిడకు ఇచ్చింది శైలజ. కొంచెం సేపు అంతే అమ్మ, ఇంకాస్త దూరం నడిస్తే రోడ్డు వచ్చేస్తుంది అంటూ పద్మమ్మకు చెయ్యందించి నడిపించింది శైలజ. పల్లవి నిఖిల్ మౌనంగా నడవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. దాదాపు రోడ్డుకి దగ్గరగా వచ్చేశారు. బామ్మకైతే బీపీ డౌన్ అయ్యి పల్స్ పడిపోతుంది. ఊపిరి అందక ఇబ్బందిగా ఉన్న మనవరాలి భయం చూసి ఓపిక తెచ్చుకుని కష్టంగా ఒక్కో అడుగు వేస్తూ నడుస్తుంది. అయినా అవ్వడం లేదు తన వల్ల. రోడ్డు దగ్గరకు వచ్చేశారు. బామ్మ బరువంతా శైలు భుజం మీద ఉంది. శైలుకి కళ్ళు తిరుగుతున్న మొండిగా నడుస్తుంది. 2 అడుగులు వేసింది అంతే. ఇంకా పూర్తిగా బామ్మ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పట్టు కోల్పోయి పడిపోయింది కింద. బామ్మ అంటూ అరుస్తూ శైలు ఓ పక్క, మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క పట్టుకున్నారు. మెయిన్ రోడ్, పైగా ఎర్రటి ఎండ, ఒక చెట్టు కూడా లేదు ఆ పరిసరాల్లో. నడి నెత్తిన సూర్యుడి ఎండ తాకుతుంటే బామ్మకి తన చున్నీ అడ్డం పెట్టింది శైలజ. పల్లవి ఆ వాటర్ ఇటివ్వు అంటూ ఒడిలోకి తనని తీసుకొని చున్నీతో బామ్మ ఫేస్ తుడుస్తూ అడిగింది. వాటర్ ఇవ్వు పల్లవి అంది. మళ్ళీ సమాధానం లేదు. రెస్పాన్స్ రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది శైలజ. కూర్చున్న వాళ్ళంతా ఎప్పుడు లేచారో కానీ షాక్తో నీలుక్కుపోయి కనబడ్డారు. ఏమైంది మీకు అని వాళ్ళ చూపులు ఉన్న వైపు చూసింది. ఎదురుగా కార్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చంపేసేలా చూస్తున్న సాయి కనబడ్డాడు. గుండె ఆగిపోయింది శైలజకి. అతను చూపులకే సగం చచ్చిపోయింది. నీరసంతో కళ్ళు మసగ్గా మారిపోతున్నాయి తనకి కూడా. ఆమె చూసిన మరుక్షణం మెరుపు వేగంతో ముందుకు వచ్చి కొట్టడానికి కోపంగా చెయ్యెత్తాడు. కొట్టేస్తాడన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది శైలజ. చంపకి దెబ్బ తగలలేదని తెలిసి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా జరుగుతున్న దాన్ని చూసి పరుగున కారు దగ్గరకు వెళ్ళింది.
అందరూ కారులో ఉంటే బామ్మని ఎత్తుకొని కూర్చోబెడుతున్నాడు. వెంటనే అతన్ని అడ్డుకుంది. ఎక్కడికి అని అడిగింది. ఆమె వైపు చూడకుండా బామ్మని సరిగా కూర్చోబెడుతున్నాడు. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? నీ హెల్ప్ మాకేం అవసరం లేదు, ముందు దించు మా వాళ్ళని అంది. అవేం పట్టించుకోకుండా కార్ డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సైడ్ వస్తుంటే డోర్ ఓపెన్ చేయని అరుస్తుంది శైలజ. తను బయటే ఉంది ఇంకా. కారు ఎక్కుతున్న సాయిని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను రానని చెప్పాను కదా అంది కోపంగా. కారు ఎక్కుతున్న వాడలా ఆగి వెనక్కి తిరిగి నిన్ను రమ్మని పిలవలేదు నేను, సూటిగా కోపంగా చూస్తూ చెప్పాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు నాకు అవసరం లేదు. షాక్ అయిపోయింది శైలు. వెంటనే అంటే నువ్వు నాకు అవసరం లేదు, నా ఫ్యామిలీ నాకు చాలు అన్నాడు ఎర్రగా మారిన కళ్ళకు కూల్ గాగుల్స్ పెడుతూ. పిచ్చి పట్టిందా నీకు? వాళ్ళు నా వాళ్ళు, నీ ఫ్యామిలీ మీ ఇంట్లో ఉంది, వెళ్ళి వాళ్ళని చూసుకో, నన్ను నా వాళ్ళని నువ్వేం ఉద్ధరించిన అవసరం లేదు అంటున్న శైలుని ఒక్క ఊదుటిన కార్ బ్యానెట్కి గట్టిగా అదిమాడు. అతని చేతుల్లో తన చేతులు అణిగిపోతుంటే నిప్పులు చెరుగుతున్న అతన్ని చూసి భయం వేసింది ఆమెకు. ఎవరు నీ ఫ్యామిలీ? చచ్చిపోతున్న ఆ పెద్దావిడని ఎండకు ఇంత దూరం నడిపించి తీసుకొచ్చి చంపబోయావు. అందరినీ తీసుకుని ఏ ధైర్యంతో రోడ్డు మీద నిలబడ్డావు? ఈ పరిస్థితుల్లో ఆవిడ చచ్చిపోయి వాళ్ళని ఏ లారీ వాడు లాక్కెళ్తే ఏం చేస్తావు? అలాగే ఇలాగే చూసుకుంటారా ఫ్యామిలీని అని గంభీరంగా సీరియస్ టోన్తో కోపంగా అడిగాడు. అంత దూరం ఆలోచించని శైలుకు సాయి చెప్పింది ఊహించగానే చల్లబడిపోయింది. నీ చావు నువ్వు చావవే, నీకోసం వాళ్ళని ఎందుకు హింస పెడుతున్నావు? ఫైన్, నీకు నేను నచ్చలేదు, నాతో రావడం ఇష్టం లేదు, ఓకే, నీకు నేను అవసరం లేదు, అక్కర్లేదు అన్నప్పుడు నువ్వు కూడా నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నా ఫ్యామిలీ మాత్రమే, అందుకే వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తున్నా. ఎక్కడికి పోతావు పో, లేదా దేనిలో అయినా దూకి చచ్చిపో, కానీ వాళ్ళని మాత్రం నీతో ఉండనివ్వను అని శైలు రెక్క పట్టుకుని పక్కకు నెట్టేసి కారు స్టార్ట్ చేశాడు సాయి. కింద పడిన శైలు మోచేయి రోడ్డుకి తగిలి గీసుకుపోవడంతో బ్లడ్ వస్తుంటే వేగంగా పైకి లేచి కదులుతున్న కార్ని పట్టుకుంది. సాయి ప్లీజ్ స్టాప్ ది కార్ అంటూ విండో మీద కొడుతుంది. గ్లాస్ డౌన్ చేసి డబ్బులు శైలు మీదకు విసిరేస్తూ గో టు హెల్ అని అరిచి ఆమె చేతిని తీసేసి పెంచాడు. మొహానికి తగిలిన కరెన్సీకి పెరిగిన కారు వేగానికి తన పట్టు కోల్పోయింది. డబ్బులు గాల్లోకి ఎగిరిపోగా పట్టు తప్పిన శైలు దొర్లుకుంటూ రోడ్ సైడ్ చెట్లలో పడిపోయింది. కార్ నడుపుతున్న సాయిలో అసహనం, కోపం. స్టీరింగ్ ని బలంగా కొట్టాడు. హేట్ యు అని గట్టిగా అతను అరిచిన అరుపుకి వెనక అప్పటి వరకు ఏడుస్తున్న పల్లవి వాళ్ళు భయంతో నోరు మూసేశారు. బామ్మకైతే అసలు చలనమే లేదు. పద్మమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ శైలుని వదలడని ఆమెకు ఈ 10 రోజుల్లో అవగతమైంది. స్పీడ్ అమాంతం పెంచాడు. అతనికి ఇప్పుడు ఆ పెద్దావిడ ప్రాణం ఇంపార్టెంట్. శైలజాని వదులుకొని మరీ తీసుకొచ్చినందుకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అతనిది. చెట్ల పొదల్లో పడిపోయిన శైలజకి అక్కడ అంతా గ్రాస్ ఉండటంతో పెద్దగా దెబ్బలు తగలలేదు, కానీ మోచేయి గీసుకొని పోయి బ్లీడింగ్ మాత్రం అవుతుంది. ఎర్రని ఎండకు కళ్ళు మసగ్గా మారిపోవడంతో నెమ్మదిగా లేచి అక్కడి నుంచి బయటకు వచ్చింది. చుట్టూ ఒక పిట్ట కూడా లేదు. మొదటిసారి భయంగా అనిపించింది తనకు. తన వాళ్ళు తన దగ్గర లేరు, తనతో పాటు ఎవ్వరూ లేరు. ఇంటికి కొంచెం దూరంలోనే ఉండటంతో ఇక తప్పక మళ్ళీ ఇంటి బాట పట్టింది. నడుస్తుంది, కానీ తన ఆలోచనలు ఎక్కడెక్కడికో తిరుగుతున్నాయి. తను ప్రాణంగా తనని ఊపిరిగా భావించే సాయిని ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో, అసలు ఎందుకు అతనితో అంత మూర్ఖంగా మనసు విరిచేసేలా మాట్లాడిందో ఒక్కసారి గుర్తు చేసుకుంది. ఆ రోజు రిసార్ట్లో సాయి తనకు బలవంతంగా తాళి కట్టిన తర్వాత సుప్రియకు యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ రావడంతో అతను వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ఒకవేళ నువ్వు పారిపోతే నీ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుందని. అయినా వినకుండా ఎందుకు వెళ్ళింది తను? ఆ రోజు పారిపోతూ తను విన్న వాయిస్ రాజేంద్ర గారిది. ఆయన వాయిస్ వినగానే భయంతో వచ్చి తలుపు తీసింది. అప్పుడు సాయి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన్ని చూస్తూనే షాక్ అయింది. శైలజాని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూశాడు రాజేంద్ర గారు. పైగా ఆ రోజు శైలు సాయిల మధ్య జరిగిన పెనుగులాటలో ఆమె అవతారం చూసే ఎవరికైనా అనుమానంగానే అనిపిస్తుంది. శైలు మెడలో తాళిని చూసి ఉరిమే కళ్ళతో తనని చూశాడు రాజేంద్ర గారు. 2 చేతులు జోడించి నా తప్పేం లేదండి, సాయినే బలవంతంగా కట్టాడు అని తలంచుకుంది. పడేయమని ఆడపిల్ల అని కూడా చూడకుండా కొట్టాడు. తుల్లి కింద పడిపోయింది.
ఆమె ముందుకు వచ్చి కోపంతో ఊగిపోతూ, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? డబ్బున్న అబ్బాయిలని వలలో వేసుకోవడానికి మీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చావా? నీ తప్పు లేదంటున్నావు అంటే నీకు ఇష్టం లేకుండానే నా కొడుకుతో ఇక్కడ కులుకుతున్నావా? నీ ఇష్టం లేకుండానే హోటల్లో వాడి కింద పని చేస్తున్నావా? ఎంత తీసుకున్నావు వాడి దగ్గర? వాడికి ఏదైనా డబ్బుతో కొనడం అలవాటు, అది ఏదైనా అన్నాడు ఒక రకంగా చూస్తూ. ఆమెకి అప్పటికే శరీరం నీరసించిపోవడంతో భయంతో వణికిపోతుంది. అతను అంటున్న మాటలకి కళ్ళలో నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. తిరిగి ఇది అని చెప్పడానికి కూడా తనకి ధైర్యం సరిపోలేదు. చెప్పు, ఎంత ఇచ్చాడు నీకు వాడు? నువ్వు ఈ కాలేజీలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిదీ నాకు తెలుసు. నువ్వు వాడిని తిట్టబట్టే వాడికి పంతం పెరిగింది. వాడేదైనా కావాలి అనుకుంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టడు, అది వ్యాపారమైనా సరే. అందుకే ఈ ఏజ్కే బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. కంపెనీని నిలబెట్టాడు. మా ఇంటికి ఆస్తికి డబ్బుకు కాపలాగా కూడా పనికిరాని నువ్వు ఇప్పుడు మా ఇంటి కోడలుగా వస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? సాయి గురించి నాకు తెలుసు. మేము ఒప్పుకోకపోయినా వాడికి అవసరం లేదు. వాడు ఒక్కడే నిన్ను నీ ఫ్యామిలీని పోషించే కెపాసిటీ ఉన్నోడు. కానీ నా పరువు, నా వ్యాపారం, నా కళ అయిన నా రాజకీయ జీవితం ఇవన్నీ నీ వల్ల దెబ్బతింటాయి. కేవలం నీ వల్లే. నీలాంటి అలగా అమ్మాయిని నా కొడుకు పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే ఇప్పటి వరకు సొసైటీలో నాకున్న పేరు ప్రతిష్ట ఏమవ్వాలని? ఒక తాలికే ఇదంతా పోతుందని తెలిస్తే దాన్ని తెంచి పడేయడానికి కూడా నేను వెనుకాడను. కానీ నన్ను ఆపేది నా కొడుకు మొండితనం, వాడి యాటిట్యూడ్, యారోగెంట్ బిహేవియర్. నీకోసం మమ్మల్ని వదిలి వెళ్ళడానికి కూడా వాడు ఆలోచించడు. అదే వాడి క్యారెక్టర్. అందరిలా నా కొడుకు నా మాట వినే పనైతే ఈ పాటికి నువ్వు శవంగా మారేదానివి. కానీ నిన్ను ఏమైనా చేస్తే నా కొడుక్కి నా మీద డౌట్ వస్తుందని ఆగాను. ఇప్పుడు నువ్వు కోడలిగా నా ఇంటికి రావాలని చూస్తే అక్కడ చదువుతున్న నీ చెల్లి ముంబై రెడ్ లైట్ ఏరియాకి వెళ్తుంది అని చాలా కోపంగా బెదిరించాడు. వింటున్న శైలు మెదడు మొద్దుబారిపోయింది. ఏంటమ్మాయి, నీ చెల్లి గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీకోసం నా కొడుకు కొట్టాడే ఆ నీలకంఠం, వాడి మేనల్లుడు సాగర్ వాళ్ళు చెప్పి ఆధారాలతో సహా ఇచ్చిన ఫొటోస్ అంటూ శైలు సాయిలవి పల్లవి ఫోటో చూపించాడు. ఆ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నువ్వు నా కొడుక్కి ఈ సిటీకి దూరంగా వెళ్ళిపోతే నీ కుటుంబం మరియు మరీ ముఖ్యంగా నీ చెల్లి సేఫ్గా ఉంటుంది. లేదంటే కూతురు లాంటి సుప్రియాకి యాక్సిడెంట్ చేయించిన వాడిని నీ చెల్లిని వ్యభిచారంలోకి పంపడం నాకు అంత కష్టమైన పనేం కాదు అన్నాడు. సుప్రియాకి యాక్సిడెంట్ చేయించింది మీరా? షాక్తో నోటి మీద చెయ్యి పెట్టుకుంది. నీ మొగుడికి అంత తెగింపు ఉంటే వాడిని కన్న బాబు నాకెంత ఉండాలి? ఇంత తెగింపు, ఇంత రాక్షసత్వం ఉండబట్టే ఇన్ని వందల కోట్లకు యజమానిని అయ్యాను. నువ్వు వచ్చి ఇదంతా పడగొడతానంటే చూస్తూ ఊరుకునేవాడి మాత్రం కాదు. నా కొడుకు నా మాట వినడు. అందుకే ఈ పని నువ్వు చేయాలి. సాయి నీ కోసం ఎక్కడ ఉన్నా వస్తాడు. నువ్వు వద్దన్నా నిన్ను బలవంతంగా అయినా తీసుకొస్తాడు. కానీ నువ్వు రాకూడదు. ఒకవేళ వస్తే నెక్స్ట్ సెకండ్ నీ చెల్లి చదువు కాకుండా వేరే వృత్తిలోకి వెళ్తుంది. తను ఎక్కడ ఉన్నది నువ్వు జీవితంలో కనిపెట్టలేవు. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోయినా, లేదా ఇదంతా నా కొడుక్కి చెప్పాను కదా, కన్న కొడుకుని కూడా చూడను, వాడిని కూడా చంపేస్తాను అని కోపంతో చెప్తున్న ఆయన్ని అతని మాటలను విని శైలజ వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి వాడిని వదిలేసి ఎంత దూరం కావాలంటే అంత దూరం పారిపో. సాయి వచ్చినా నిన్ను రమ్మని పిలిచినా రాకు, వస్తే తెలుసుగా అంటూ శైలు మనసులో మెదడులో భయం బెదిరింపు అని బీజాన్ని బలంగా నాటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను సాయిని ఏమనలేక శైలజ వైపు నుంచి నరుక్కొచ్చాడు. తర్వాత సుధాగారితో కలిసి ఏం తెలియనట్టుగా హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రతి క్షణం భయంతో బ్రతుకుతుంది శైలజ. సాయి వచ్చి పిలిచిన వెనక మొండిగా అతనితో చీప్గా మాట్లాడి అతని దృష్టిలో తనొక మూర్ఖురాలిగా, అతను అంటే ఇష్టం లేని దానిలాగా మిగిలిపోయింది. సాయిని అన్ని మాటలు అంటూ ఎంత మానసిక శోభ అనుభవించిందో నలిగిపోయిన ఆమె హృదయానికే తెలుసు. తనని ప్రాణంగా ప్రేమిస్తున్న సాయిని దూరం పెడుతూ తన కోసం అతను చూపించే ప్రేమకు దాసోహం అవుతూ దగ్గర అయ్యే సమయానికి అతను బాధపడేలా మాట్లాడుతూ ఇంటికొచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు కోకొల్లలు. చివరికి అతను ఇష్టపడని బంధాలను కూడా తనవిగా చేసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటాను అని చెప్పినా కూడా వెళ్ళలేని దీన పరిస్థితి తనది.
సాయికి చెప్తే సాల్వ్ చేసేస్తాడు కదా అని అనిపించవచ్చు. అలా చెప్పిన మరుక్షణం ఒక తండ్రికి తన కొడుకు శాశ్వతంగా దూరమవుతాడు. ఒక కుటుంబానికి కొడుకు ప్రేమ దూరమవుతుంది. సాయిని రాజేంద్ర గారు ఏం చేసినా చేయకపోయినా ఒక్కసారిగా సాయికి ఈ విషయాలన్నీ, సుప్రియకు యాక్సిడెంట్ చేసిన విషయం, తనను బెదిరించిన విషయం, ఆ సాగర్ నీలకంఠంతో రాజేంద్ర గారు చేతులు కలిపిన విషయం, ఇవన్నీ సాయికి తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు తండ్రిని. ఆ భయమే ఆమెను ఆపుతుంది. పైగా ఇవన్నీ తన చెల్లి తమ్ముడు భవిష్యత్తు మీద ప్రభావం చూపుతాయి. అందుకే తను నోరు తెరవలేదు. కానీ ఇవన్నీ సాయికి తెలిసాక కథ వేరుగా ఉంటుందని మాత్రం ఊహించలేదు ఆమె. ప్రస్తుతం మెల్లగా ఎలాగోలా నడుస్తూ ఇంటికి వచ్చేసింది. నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న ఆ ఇంట్లో తను ఒంటరిగా ఉందని గుర్తు రాగానే కన్నీటి ధార వేగం పెరిగింది. ఆలోచించే ఓపిక లేక గోడకు చాతికిలబడి మోకాలలో తల పెట్టుకొని వయసుకు మించిన జీవిత అనుభవాలను, కష్టాలను చూస్తూ అలసిన ఆమె మెదడు మత్తుగా నిద్రలోకి జారుకుంది. అలాగే కూర్చుని కళ్ళు మూసుకుంది. సరిగా అరగంట తర్వాత తెరుచుకున్నాయి ఆ ఇంటి తలుపులు. నిద్రావస్థలో ఆమె మెదడు స్పందించలేదు. లోపలికి వచ్చింది 6 అడుగుల ఎత్తైన ఆకారం. అతని వెనకే వచ్చిన చిరుగాలి ఆమె మోమును తాకింది. అలసిన ముఖం మీద ఉన్న సన్నని ముంగుర్లు అతని రాక కోసమై నృత్యం చేస్తూ ఆహ్వానిస్తున్నాయి. మనసులో ఉన్న భయాన్ని పారద్రోలి ప్రశాంతతను రేకెత్తించే అతని శరీర సువాసనలను ఆమె నాసిక పసిగట్టింది. నిద్రలో భయంతో ముడుచుకున్న పెదవులు తన పతి రాక తెలిసి అందంగా విచ్చుకున్నాయి. ఒక్కో అడుగు వేస్తూ ఆమె ముందుకు వచ్చి మోకాల మీద కూర్చున్నాడు అతను. వాడిపోయిన మొహంతో, అలసిన దేహంతో, నీరసించిన శరీరంతో, ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయిన మనసుతో వడలిపోయి కనబడుతున్న తన భార్యను చూడగానే అతని మనసు చెల్లించిపోయింది. తను చేసిన గాయానికి గుర్తుగా ఆమె మోచేయి రక్తమోడుతూ కనబడింది. నెమ్మదిగా గాయం మీద వేలితో తాకాడు. ఆమె కదల్లేదు కానీ నొప్పికి కనుగుడ్లు కదిలించింది. ముందుకు వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని చంప మీదుగా చేతిని ఉంచి పెదవి మీద ముద్దు పెట్టుకోబోతూ ఆగి ఆమెను తన చేతుల్లోకి తీసుకొని తన ఇంటి వైపు నడిచాడు.